కొంతమంది మాట్లాడేటప్పుడు గమనించి ఉంటారు. మా తాత తండ్రులు సంపాదించింది ఏమీ లేదు అంటారు. ఎందుకు మీ తాత తండ్రులు సంపాదించలేదు అనంటే, అటువంటి ఇంట్లో ఎందుకు జన్మ తీసుకోలేదు అనంటే, వీళ్ళు పూర్వజన్మల్లో దాన పుణ్యాలు చేయలేదు కాబట్టి. నేను ఏ దానాలు చెయ్యను. కానీ పుట్టేటప్పుడు మాత్రం తాత, తండ్రి అంతా కోటీశ్వరుల ఇళ్ళలో జన్మ తీసుకోవాలంటే, పైనుంచి ఏది ఊడిపడదు. ఎవరు చేసుకుందే వాళ్ళకొస్తుంది. ఏ బీజాన్ని నాటితే అదే ఫలం వస్తుంది. ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు వస్తుంది. ఇప్పుడు నాటితే కొంతకాలానికి వస్తుంది. సో ఈ జన్మలో నేను ఏమీ చేసుకోలేదు. సో అప్పుడు ఏం చేస్తుంది? ఆత్మ ఖచ్చితంగా వెళ్ళి ఏదో బీద ఇంట్లోనే జన్మతి ఎందుకంటే ఏమి ఖాతానే లేదు కదా. లేదు చాలా చేసుకున్నాను, దాన పుణ్యాలు దానం చేశాను, మంచి కార్యాలు చేశాను, దానివల్ల పుణ్యం వచ్చింది, నిస్వార్థంగా చేశాను అంటే ఏమీ ఆశించకుండా చేశాను. సో అప్పుడు ఏమైంది? అదంతా జమ అయింది. జమ అయినప్పుడు ఖచ్చితంగా ఆత్మ శరీరాన్ని వదలాల్సి వస్తుంది.